ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. You are so lucky, Sodra. You are going to become a billionaire. హేరా, ఇప్పటిదాకా మాటల్లో గాలినే పుట్టించేవాడివి, ఇప్పుడు ఆస్ట్రాలజీని కూడా పుట్టిస్తున్నావేంట్రా? కొంపతీసి ఈ రోడ్డు పక్కనైనా చిలక జోస్యం పెట్టావేంటి? అంత మాట అనేసావేంటి సోదరా? నేను చిలకల్ని ఎలకల్ని పట్టుకునే వాళ్ళ కనబడుతున్నానా? నేను చాలా జీనియస్ సోదరా, అది నువ్వు మర్చిపోతున్నావు. అబ్బో, ఏ బేసిస్ మీద నీ జీనియస్ బుర్రా నేను బిలియనీర్ అవుతానని చెప్తుందో? అలా అడిగావు, బాగుంది. ఇప్పుడు ఏమీ లేకుండానే నువ్వింత ఎదిగావు కదా, అలాంటిది నీకున్న దానికంటే డబ్బులు ఎక్కువ వస్తున్నప్పుడు నువ్వు ఇంకెంత ఎదుగుతావు? జస్ట్ గెస్ చెయ్యి, బిలియనీర్ అయిపోతావు కదా. రేయ్, అందరి దగ్గర తిప్పి తిప్పి చెప్పినట్టు నా దగ్గర తిప్పావనుకో దెబ్బలు పడతాయి. అదేంటన్నాయ్? ఇప్పటికిప్పుడు నాకున్న దానికంటే డబ్బులు ఎలా వస్తుందిరా? అయ్యో అన్నయ్య, ఇంత ఎదిగి కూడా నువ్వింత చిన్న విషయం గెస్ చేయలేకపోతున్నావా? రేయ్, అదే వస్తున్నా, పాయింట్కే వస్తున్నా. ఇప్పుడు నువ్వు నక్షత్రాన్ని పెళ్లి చేసుకున్నావు అనుకో, మామయ్య బిజినెస్ లన్నీ నువ్వే చూసుకుంటావు కదా. అంటే ఇప్పుడున్న దానికి డబ్బులు వచ్చినట్టే కదా. అదేంటన్నాయ్, డెకాయిట్ ని పోలీసులు చూస్తున్నట్టు అలా చూస్తున్నావు? నేను నీకు నక్షత్రాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పానా? అంటే చెప్పలేదనుకో, కానీ చేసుకుంటే బాగుంటుంది కదా. ఎవరికి? మనందరికీ, మన ఫ్యామిలీస్ లో అందరికీ. ఇప్పుడు మీ పెళ్లితో మనందరం కలిసిపోవచ్చు, ఒకటైపోవచ్చు. అది కాక నక్షత్ర నిన్ను ప్రేమించింది కదా, మనల్ని ప్రేమించే అమ్మాయి దొరకడం అది అదృష్టమే కదన్నాయ్. మరి ఇంకేంటి అబ్జెక్షను? శరత్ చంద్ర, అపూర్వ, నక్షత్ర ముగ్గురు నాకు అబ్జెక్షనే. వాళ్ళతో విరోధం నాకు ఓకే, వియ్యం మాత్రం నాట్ ఓకే. ఇప్పుడు మనం అందరం కలిసి అందుకునే మేరు పర్వతం ఏముందిరా? అంటే అది కాదన్నాయ్, నక్షత్ర నీకోసం చచ్చిపోబోయింది, మళ్ళీ నువ్వు కాదంటే చచ్చిపోతుందన్నాయ్. చావని. ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు సేవ్ చేసి మీ అత్తయ్యకి అప్పచెప్పాను, మళ్ళీ చేస్తే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. మీ అత్తయ్యది మామయ్యదే. చంపుకుంటారో, వాళ్ళు చెప్పింది వినేటట్టు నక్షత్రాన్ని మార్చుకుంటారో, ఇదంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఇంకొకసారి ఆలోచించొచ్చు కదన్నాయ్. చూడు, నా దగ్గర కానీ ఇంకెవరి దగ్గర కానీ మళ్ళీ ఈ టాపిక్ తీసుకొచ్చావని తెలిస్తే ఆలోచించడం కాదు, నిన్ను చంపుతాను. అర్థం అవుతుందా? ఇంత సీరియస్ గా చెప్పిన తర్వాత ఎందుకు అర్థం కాదన్నాయ్? అయింది, కార్ కీస్ ఇస్తే నేను వెళ్తాను. కార్ కీస్ ఏంట్రా? అదే అన్నాయ్, నీ కార్ కీస్ అంటున్నా. ఎందుకు? ఫ్రెండ్స్ తో ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేశాను. నాన్న అయితే ఎటు ఇవ్వడు కదా, నువ్వు కూడా ఇవ్వకపోతే ఈ తమ్ముడు అనాథైపోతాడన్నయ్య. వెతవ సెంటిమెంట్ డైలాగులు చెప్పకు. నన్ను ఇరిటేట్ చేయకుండా వచ్చిన వెంటనే కార్ కీస్ కావాలన్నయ్య అని అడిగి తీసుకెళ్లాల్సింది కదా. ఈ ఒక్కసారి తీసుకెళ్ళు. థ్యాంక్స్ అన్నాయ్, నువ్వు క్యాబ్ లో వెళ్ళిపో. లేదురా, సిటీ బస్ లో వేలాడుతూ వెళ్తాను. నువ్వు కూడా జోక్స్ బాగా వేస్తున్నావు అన్నాయ్. వెల్ డెవలప్మెంటా? వద్దన్నాయ్, నేను వెళ్తాను, బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.